వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా మీ ప్రతిలిపి. ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం మహాలక్ష్మి పార్ట్ 31. మహా అలా నిద్రపోయిందో లేదో వెంటనే ప్రేమ్కి మెలకు వచ్చేసింది. తను మహా మీద కాలేసి వేసుకుని వెంటనే తీసేశాడు. అసలు మేమిద్దరం బెడ్ మీదకి ఎలా వచ్చాము అనుకుంటూ పక్కనే తన వైపు తిరిగి పడుకున్న మహా ముఖం చూస్తాడు. వెంటనే ఏదో మైకం కమ్మేసినట్టుగా అనిపించింది ప్రేమ్కి. మహా ఎంత అందంగా ఉంది. ఆమె ముఖం చూస్తే చాలా పున్నమి చందమామ దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. ఇంత అందం తన సొంతమైందంటే అసలు ప్రేమ్కి నమ్మలేకపోతున్నాడు. కానీ ఈ అందమైన చందమామ దగ్గరగా కావాలంటే కొంచెం టైం ఉంది. మా అన్నయ్యతో నేను చేసిన శబదం నెరవేరితే కానీ ఈ బంధాన్ని నేను చేరుకోలేను. మొదటిసారి మహాని వాష్రూమ్లో చూసినప్పుడే మనసు పారేసుకున్నాడు. కానీ బయటపడడానికి తన అహంకారం ఒప్పుకోవడం లేదు. కొద్దిసేపు అహంకారాన్ని పక్కన పెట్టేయాలనిపించింది ప్రేమ్కి. మహాముఖం అంత దగ్గరగా చూసేసరికి ప్రేమ్కి చిన్నటి జ్ఞాపకాలు ఒక్కోటి గుర్తుకు రాసాగాయి. అప్పుడు ప్రేమ్కి 13 సంవత్సరాలు. మహా తనకంటే 5 సంవత్సరాలు చిన్నది. తను ఒకరోజు కింద పడితే కాలికి దెబ్బ తగిలింది. ప్రేమ ఎంత చెప్పినా కానీ వినలేదు. నీ వల్లే పడిపోయాను అంటూ ఒకటే ఏడుపు. ఇంటికి వెళ్తే తన తండ్రి ఎక్కడ కొడతాడో అనే భయంతో ఎలాగైనా మహా ఏడుపు మాన్పించాలని గట్టిగా ముద్దు పెట్టుకుంటాడు. దాంతో మహా ఆశ్చర్యపోయి ఏడుపు వేసింది. ఇక ప్రేమ అక్కడున్న ఏదో ఆకులు పీకి పసరు దాని మీద చల్లితే రక్తం ఆగిపోయింది. ప్రేమ్ మహాని తన భుజాల మీద ఎత్తుకొని ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆ దృశ్యం ప్రేమ్ కళ్ళ ముందు కదలాడింది. దాంతో ప్రేమ్కి అర్థమైపోయింది, తన తల్లిదండ్రులు చెప్పిందంతా నిజమే. మరి నాకెందుకు ఇన్ని రోజులు గుర్తు రాలేదు అని ఆలోచిస్తున్న ప్రేమ్ కళ్ళ ముందు తన అంతరాత్మ ప్రత్యక్షమై, రే వెధవా, తనను నువ్వు ఇన్ని రోజులు ఇంత దగ్గరగా చూడలేదు కదా. పైగా చిన్నప్పుడు ఎప్పుడో జరిగింది. నువ్వు ఇప్పుడు బాగా బిజినెస్ మ్యాన్ మీద మైండ్ పెట్టి అదంతా మర్చిపోయావు. మహాకి ఇంకాస్త దగ్గరగా జరుగు, చాలా గుర్తొస్తాయి అని తల మీద కొట్టినట్టు అనిపించింది. చెప్పించాలే, నువ్వెక్కువగా మాట్లాడకు అని ప్రేమ అనడంతో అంతరాత్మ వెంటనే ప్రేమలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మహావైపు తిరిగి ఆమెకు దగ్గరగా జరుగుతాడు. ఎక్కడ అంతరాత్మ మళ్ళీ బయటకు వచ్చి నేను చెప్పింది చేస్తున్నావు అని అడుగుతుందేమోనన్న భయంతో అటు ఇటు చూస్తూ, మహా అమాయకత్వమైన ముఖాన్ని చూస్తూ, అప్పుడప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా, నిన్ను గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. బలవంతంగా ఆపుకుంటున్నాను అంటూ మరి కాస్త దగ్గరికి జరిగేసరికి అతని చెయ్యి ఆమె నడుముకు తాకి మహా చిన్నగా కదులుతుంది. మహా, నీకు తెలుసా, నా ఫ్రెండ్స్ అందరూ నువ్వు చాలా మంచిదానివి అంటున్నారు. కానీ వాడికి అసలు సరిగ్గా నీ గురించే తెలీదు. నువ్వెంత అల్లరి పిల్లవో నాకు తెలుసు అనుకుంటూ ఇంకా తనను తాను ఆపుకోలేక మహాని కిస్ చేయడానికి దగ్గరగా జరుగుతాడు. నేనేంటి ఇలా చిన్నపిల్లాడే టెంప్ట్ అవ్వకూడదు. అన్నయ్యతో చేసిన శబ్దాన్ని నెరవేర్చిన తర్వాతే మహాకి దగ్గర అవ్వాలి. అంతవరకు నేను నిగ్రహంగా ఉండాలి అని మనసులో అనుకొని వెంటనే బెడ్ నుంచి పైకి లేచి వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు ప్రేమ్. డైనింగ్ టేబుల్ సర్దుతూ ఉంటాడు. గాయత్రి, కాంచనాలు మెట్లు దిగుతున్న ప్రేమ్ని చూసి, రే, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా, టిఫిన్ చేసి వెళ్ళు అంటుంది గాయత్రి. లేదమ్మా, కొంచెం అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి అన్నాడు ప్రేమ్. నీకు అసలు విషయం తెలీదా అంటుంది గాయత్రి. ఏంటమ్మా అది అన్నాడు ప్రేమ్ మెల్లిగా. ఈరోజు
మీ అన్నయ్యకి సౌజన్యకి రిజిస్టర్ మ్యారేజ్ చేయబోతున్నాం. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఆ తర్వాత వారం రోజుల్లోనే రిసెప్షన్. సౌజన్య మాట వినగానే ముందుకు పడే అతని అడుగులు ఆగిపోయాయి. అమ్మా ఇలా మారిపోయింది వెంటనే. ముందు తనకిచ్చి పెళ్లి చేస్తానని తనతో కుదరకపోయేసరికి ఇప్పుడు అన్నయ్యతో పెళ్ళి చేస్తుందా? అసలు అమ్మ ఏమనుకుంటుంది? వెంటనే అలా ఎలా షిఫ్ట్ అవుతుంది అని మనసులో ఆలోచిస్తున్న ప్రేమ్ని, ఏమైందిరా, టిఫిన్ చేసి వెళ్ళు, అందరూ ఇంకొక 5 నిమిషాల్లో ఇక్కడికి వస్తారు అని అంటుంది. గాయత్రి ఆ మాట అనడంతో ముందుకి నడవపోయాడు. వెంటనే అక్కడున్న డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోమని, అమ్మా నువ్వు ఇలా ఎలా మారిపోయావు? ముందు నాకు సౌజన్యకి పెళ్ళి అన్నావు, ఇప్పుడు అన్నయ్యతో. అంతకు మించి మాట్లాడలేకపోయాడు ప్రేమ్. కాంచనాకి ప్రేమ్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక అతని మాటలు పూర్తిగా విన్న తర్వాత అర్థమైంది. ప్రేమ్కి సౌజన్యాన్నిచ్చి పెళ్లి చేయాలనుకుందా గాయత్రి వదిన అని మనసులో అనుకుంటుంది. రేయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటుంది గాయత్రి. ఉన్న నిజమే అన్నాడు ప్రేమ్ కాస్త అటు ఇటుగా. గాయత్రికి అర్థమైపోయింది కాంచన మనసులో ఏమనుకుంటుందో. అందువల్లే ప్రేమ్ కంటే ముందుగా కాంచనాకి సమాధానం చెప్పాలనుకుందామే. కాంచన, వాడి మాటలేం పట్టించుకోకు. మీ అక్క సైలెంట్గా ఉండడం వల్లే నేను నా కొడుక్కి పెళ్లి చేయాలనుకున్నాను. నువ్వు చెప్పింది విన్న తర్వాత నా డెసిషన్ మార్చుకున్నాను. ఇప్పుడు నాకు మహా అంటే చాలా ఇష్టం. నువ్వేం కంగారు పడకు. నాకు అర్థమైంది వదిన. మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాంచనాకి గాయత్రి చెప్పేది అర్థమైంది, కానీ ఇంకా ఎక్కువగా అక్కడే నిలబడి ఉంటే వాళ్ళేం మాట్లాడుకున్న గాయత్రి ముందుగా కాంచనాకి సమాధానం చెప్పాలి. తల్లి కొడుకుల మధ్య తను ఉండకూడదు అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాంచన. కాంచన నేరుగా మహాగదిలోకే వెళ్ళింది. ఇదండి, ఇంతటితో అయిపోలేదు ఇంకా మహాలక్ష్మి స్టోరీ చాలా ఉంది. మీకు మహాలక్ష్మి స్టోరీ నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా. ఇంకా మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.